నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. స్పెషల్ డిస్కషన్ విత్ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు. ఇటీవల వేగంగా చోటు చేసుకుంటున్న అంతర్జాతీయ పరిణామాల మీద ఇన్డెప్త్ అనాలిసిస్ అందివ్వడానికి అంబాసిడర్ డాక్టర్ వినోద్ మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్తే అంబాసిడర్ వినోద్ గారు. అంబాసిడర్ వినోద్ గారు వినిపిస్తోందా? రైట్. సో చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి. మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే ముందర దావోస్ గురించి మాట్లాడుకోవాలి. దావోస్లో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కి జరిగిన పరాభవం, ఆయన కొట్టుకున్న తీరు, అలాగే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గట్టిగా ఇచ్చిపడేశాడు ట్రంప్కి. నువ్వేదో పెత్తనం చేస్తానంటే కుదరదు, నీ బలం చేత బలహీనమైన చలిచీమలని ఇప్పుడు ఏకమవుతున్నాయి, నువ్వు బలవంతమైన సర్పమైనా సరే మేము చంపేస్తామని నేరుగా సమాధానం ఇచ్చాడు. దావోస్ వేదికను చాలా అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. చాలా స్టైలిష్గా వచ్చాడు. 48 years ప్రెసిడెంట్ అండ్ హీ వాజ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇన్ ఫ్యాక్ట్ దావోస్. ఆయనతో పాటు యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ కూడా ఆవిడ కూడా చాలా బలంగా చెప్పారు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి ఇండియాని ప్రైజ్ చేస్తూ అతిపెద్ద మార్కెట్లోకి మేము పెనట్రేట్ అవుతున్నాం, అవసరమైన మేరకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో కావాల్సిన నిబంధనలు ఏమైనా ఉంటే అవన్నీ సవరించుకొని మరి 26వ తారీఖు ఎలాగో మనకి అతిథిగా వస్తున్నారు, 27వ తారీఖు సమావేశం కాబోతున్నారు. చెప్పండి, ట్రంప్ ఎక్కడ ఫెయిల్ అయ్యాడు? ఏడాది పాలన తర్వాత ఇన్ని ఫెయిల్యూర్స్ని మూటగట్టుకుని ప్రపంచానికే విలన్లాగా ఆయన మేనిఫెస్ట్ అయిన తీరుని మీరు ఎలా చూస్తారు? ముందుగా వాసు గారు, మీకు తర్వాత మన ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరన్న ఒక వర్డ్ని బట్టి ఎక్కడ ఫెయిల్ అయ్యారన్నట్టు ఇప్పుడు నేను మీరన్న మాటకు వెంటనే ఎక్కడ సక్సెస్ ఏమైనా కనిపిస్తుందని ఆలోచనకు వచ్చేసింది, కానీ ఎక్కడ ఏం మైండ్కి రావట్లేదు. సో ఈజ్ ఫెయిల్యూర్ ఎవ్రీవేర్, అంటే ఈజ్ మాస్టర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అనేది ఇప్పుడు ఒక్కోసారి ఎలా ఉంటుంది అని అంటే, నిన్న దావోస్ రాకముందే చూశారు కదా, ఈవెన్ ఏరోప్లేన్ కూడా మొరాయిచి పెట్టుకుంది, మళ్ళీ వెనకకు పోయి మళ్ళీ రిపేర్స్. అంటే అది ఎలా ఉంటుంది అని అంటే ఆయన మనస్తత్వానికి, ఆయన మాటకు, ఆయన పద్ధతికి. సో ఈజ్ ది కింగ్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే అమెరికాలో ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇంటర్నేషనల్గా ఇన్ని అవకతవకలు కలిగిస్తున్నా కానీ ఇంటర్నల్గా డొమెస్టిక్గా మనం చూసినట్టయితే ఏ ప్రెసిడెంట్కు, అమెరికన్ ప్రెసిడెంట్కు ఇప్పటిదాకా ఇటువంటి ఏమంటారు యాంటీ ప్రెసిడెంట్ డిమానిస్ట్రేషన్స్, అన్పాపులారిటీ, ప్రతిదీ ఏ యాంగిల్లో చూసినా ట్రంప్ ఈజ్ అంటే రికార్డ్ బ్రేకింగ్ అండి. సో ఇది ఎందుకు చేస్తున్నాడు అనేది ఒక్కోసారి మనం ఆలోచించుకోవాల్సి వచ్చినప్పుడు అయితే, ఇక ఆయన ట్రంప్ ఆయన క్యారెక్టర్ అలా అనిపిస్తుంది. ఒక్క మాటలో మనం ఒకసారి చూస్తే, ట్రంప్ క్యాపిటల్ హిల్ మీద దాడి చేపించినప్పుడు ఆల్మోస్ట్ ఈజ్ వేజింగ్ వార్ అగెన్స్ట్ ద స్టేట్. దాని తర్వాత యాక్చువల్గా ఈజ్ కన్విక్ట్ అంటే ఆల్మోస్ట్ క్రిమినల్గా కన్విక్ట్ చేసి కూడా కోర్టు సరి అయిన జడ్జిమెంట్ ఇవ్వలేకపోయింది. ఎందుకంటే బై ద టైం జడ్జిమెంట్ వచ్చే లోపుగానే ఈయన ఆల్రెడీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్, సో ఇమ్యూనిటీ కిందకి వచ్చేసింది. కానీ అది అమెరికన్ సిస్టము డిఫెక్టా లేకపోతే ఈ బోత్ పార్టీస్, ఎందుకంటే డెమోక్రాట్స్ అధికారంలో ఉన్నప్పుడు 4 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు యాంటీ నేషనల్ యాక్టివిటీ వార్ ఆన్ స్టేట్ అని డిక్లేర్ చేసి కూడా వాళ్ళు జ్యుడిషియల్ సిస్టమ్ అయినా పరిపాలకులైనా దాన్ని నిర్ణయించి అసలు ట్రంప్ను యాక్చువల్గా ఏమంటారు అని అంటే ఎలక్షన్స్లో నిలబడే అర్హత కోల్పోయినట్టు చేసే అవకాశం ఉన్న కూడా వాళ్ళు వదిలిపెట్టుకున్నారు. సరే, అది అంటే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏమన్నా ఉందేమో సార్. ఆ రోజు పవర్లో ఉన్న డెమోక్రాట్స్కి ప్రతిపక్షంలో ఉన్న ఈయనకి మధ్య ఏదో అండర్స్టాండింగ్ ఉండి ఉంటుంది కొంతవరకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎప్స్టీన్ ఫైల్స్ కనుక చూసినట్టయితే దాంట్లో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. బోత్ పార్టీస్, క్లింటన్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి, ఈవెన్ బిల్ గేట్స్ కాంచి మొదలు పెడితే ఎవ్రీబడి, అకాడమిషియన్స్, ప్రొఫెసర్స్, సైంటిస్టులు అంతా ఇన్వాల్వ్ అయిన బోత్ పార్టీస్ ఉన్నాయి. కాబట్టి కొన్నిసార్లు మీరు అన్న మాటకు కూడా కొంతవరకు ఆస్కారం కూడా ఉన్నది. ఇంటర్నల్ అండర్స్టాండింగ్ వల్ల కూడా కొంతవరకు ఇలా డిలే అయిందేమో అనే అనుమానాలు అయితే వస్తాయి, దెర్ ఇస్ నో డౌట్. సో అటువంటి క్యారెక్టర్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయిన తర్వాత ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్స్ ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లెఫ్ట్ టు రైట్ సంతకాలు పెట్టి నేనేం చేసిన ఐఎమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, మైటీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, మైట్ ఈజ్ రైట్, మేమేం చేసినా నడుస్తుంది అనే పద్ధతులు పోయినప్పుడు ఒక చిన్న మాట మనం గుర్తు చేసుకుంటే, చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం, అందరూ అంటారు కదా, పిల్లినైనా గదిలో పెట్టి కొడతా ఉంటే ఒక్కసారి దానికి కోపం వచ్చేసి ముఖం మీదకి వచ్చేసి మనల్ని అది కరిచేసి ఏదో చేస్తుంది అన్న పద్ధతిలో
ఇది ఎక్సలెంట్. మన బెల్జియన్ ప్రైమ్ మినిస్టర్ నిన్న ఒక అంటే స్టేట్మెంట్ లో దావోస్ లో తర్వాత పార్లమెంట్ లో కూడా అక్కడ అన్న మాట ఏమైందనంటే హ్యాపీ వసాల్ ఈజ్ ఫైన్ బట్ మిజరబుల్ స్లేవ్ ఈజ్ ఏ డిఫరెంట్ వన్. అంటే యూరోపియన్ యూనియన్, నాటో ఇవన్నీ మిజరబుల్ స్లేవ్ లెక్క తయారైపోయాము, హ్యాపీ వసాల్గా ఉన్నాం ఇంతకు ముందు ఒప్పుకున్నాడు ఆయన. పోయి ఆయన చక్రవర్తిగా ఉంటే వసాల్స్ పోయి కానుకలు చెల్లించుకున్నట్టు అందరూ చేసేసారు ప్రెసిడెంట్ గా స్వేరిన్ కాగానే. బట్ ఈ రోజు మాత్రం మిజరబుల్ స్లేవ్ గా తయారైపోయింది కాబట్టి ఇట్ ఈస్ హై టైం మనం ప్రతిఘటించక తప్పదు. మీరు అన్నట్టు కదా, ఏది చీమలన్నీ కూడా తయారైపోయి ఇప్పుడు ఎట్లే మైటీ పవర్ అయిన సుమతి శతకారుడు చెప్తాడు కదా సార్, బలవంతమైన సర్పము చలిచీమల చేతి చిక్కి చావదే సుమతి అని. కరెక్ట్, అదే అంటున్నాను. ఆ స్టేజ్కి ఎవరు తెచ్చుకున్నారు అని అంటే ఇప్పుడు ట్రంప్ ఒకటి దేర్ ఇస్ డిఫరెన్స్ ఇప్పటికే. ఎందుకంటే మన కాలిఫోర్నియా గవర్నర్ వచ్చి అదే ఎకనామిక్ ఫోరంలో దావోస్లో క్లియర్గా అన్నాడు కదా, యూరోపియన్స్ యూ షుడ్ హ్యావ్ స్పైన్, డెవలప్ స్పైన్ అండ్ పంచ్ ఆన్ ట్రంప్ అని ఓపెన్ గా అన్నాడు. ఎందుకంటే అది అవసరం. ఎంతకాలం మీరు బెండ్ అయి ఉంటారు, యూ షుడ్ స్టాండ్ స్ట్రాంగ్ అండ్ దెన్ పంచ్ ట్రంప్ అనేది మొదలుపెట్ట. అక్కడ అమెరికన్స్ కూడా అంటే చాలా వరకు ఇప్పుడు మన చూసిన 37% అప్రూవల్ రేటు ఆయన. అంటే అంత ఇది వచ్చేసినప్పుడు ఆయన మార్నింగ్ ఏం మాట్లాడుతున్నాడు, ఈవినింగ్ ఏమంటున్నాడు అంటే ఇప్పుడు మనం కానీ కొద్దిగా డిస్కస్ మధ్యలో మధ్యాహ్నం కూడా ఉంది సార్, అది కూడా అక్కడ కూడా మారుతుంది. రైట్, యూఆర్ 100% రైట్. మనం ఒకప్పుడు అనుకుంటే పొద్దున్న మాట్లాడింది సాయంత్రం ఏముంటుందో అనుకున్నా, కానీ ఇప్పుడైతే మీరు అనేది కదా. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ముఖం తిప్పగానే మాట మారుతుంది అనేది ఉండేది. ఇప్పుడు అదే పరిస్థితిలో ఎప్పుడు ఏమంటాడో తర్వాత ఇంకేమంటాడో అనేది ఇప్పుడు మనం చూసినట్టయితే. అలాగే సార్, నిన్న గనక మనం చూస్తే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మాక్రోన్ ఆయన ఒక సజెషన్ ఇచ్చారు యూరోపియన్ యూనియన్కి. ట్రేడ్ బజూకా అనే ఒక శక్తివంతమైన ఆర్థిక ఆయుధాన్ని మనం వాడుదామన్నాడు. దట్ అలోస్ ఇన్ఫ్యాక్ట్ డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ మీద చేసిన బెదిరింపులు, టారిఫ్ లాంటి చర్యలకు ప్రతిస్పందనగా EU ఇలాంటి సజెషన్, యాంటీ కోయర్షన్ ఇన్స్ట్రుమెంట్ ట్రేడ్ బజూకా ఏంటిదంటే యూరోపియన్ యూనియన్ మార్కెట్లో 450 మిలియన్ వినియోగదారులకి యాక్సెస్ని మూసివేయటం. ఇది దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థకి బిలియన్ల డాలర్ల కొద్దీ నష్టం కలిగించే శక్తి ఉంది. ఇమాజిన్ సార్, 450 మిలియన్ ఎండ్ యూజర్స్కి యాక్సెస్ కట్ చేస్తే వెలవెల్లాడాలి అమెరికా. దాంతోపాటు మాక్రోన్ ఎందుకన్నారన్నమాట, గ్రీన్లాండ్ని కొనుగోలు చేయాలన్న బెదిరింపులు, అలాగే EU మీద టారిఫ్ల మోత, ఎంతసేపు వీళ్ళ డిఫెన్స్ బడ్జెట్ ఎంత ఉండాలో ఆయన చెప్తాడు. ఇంకా వాళ్ళు రేపు వాళ్ళు ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ ప్యాంట్ చొక్కా వేసుకోవాలి, ఏ షూ తొడుక్కోవాలి కూడా చెప్తాడేమో అనే అనుమానం ఇన్నాళ్ళకి వాళ్ళకి కనువిప్పు. ఇప్పుడు రష్యా ఈజ్ ఎంజాయింగ్ ద ఎంటైర్ షో. ఎందుకంటే ఉక్రెయిన్ కోసం వెనకాల వీళ్ళు నిలబడ్డారు కదా, వీళ్ళ వెనకాల ట్రంప్ లేడు, వీళ్ళ వెనక్కి తిరిగి చూసుకుని లేడు ఆయన. మొన్న ఇరాన్కి ఇదే చేశాడు, హెల్ప్ ఈజ్ ఆన్ ద వే అని చెప్పి బ్రహ్మాండంగా ట్వీట్ చేశాడు సొంత ప్లాట్ఫామ్లో. ఏమైంది, వచ్చేస్తున్నాడు కానీ వాళ్ళు తిరగబడ్డారు. అక్కడ అంతర్యుద్ధంలో 5,000 మందికి పైగా అధికారికంగా వాళ్ళు చెప్తున్నారు చనిపోయారు. మనకున్న లెక్క 12,000. ఏమైంది, హెల్ప్ లేదు, గాడిద గుడ్డు లేదు, ఆయన లేడు. సో ఈ పరిస్థితుల్లో ట్రంప్ని ఎదిరించిన ఏకైక హీరోగా ఆయన మేనిఫెస్ట్ అయ్యాడు మాక్రోన్. ఏం మోహాట పడలేదండి, కడిగి పారేశాడు. లోపల ఇన్నాళ్ళు దాచుకుందంతా కడిగి పారేశాడు. మీరు అన్నట్టు ప్రకృతి కూడా చివరికి లోహ విహంగాలు కూడా ఆయనకి సహకరించలా. ఎక్కి రావాల్సిన విమానం మొరాయిస్తే చివరికి రెండో విమానం వేసుకొని వచ్చాడు. కాలం కలిసి రానట్టుంది ట్రంప్కి. ఏమంటారు? మీరు అన్నది కరెక్టే వాసు గారు. ఇప్పుడు మనం దావోస్ గురించి ఎంత మాట్లాడినట్టయితే ప్రతి ఒక్కరు అనుకున్నది ఏంటంటే ట్రంప్ ఈజ్ ది స్టార్ ఆఫ్ అట్రాక్షన్, అది దాన్ని అంత ఎదురు చూసిన తర్వాత ఇమాన్యుయల్ మాక్రోన్ స్టోల్ ది షో, ఎంటైర్ షో సింపుల్గా. అంతేకాకుండా కూడా అది హుందాగా, ఏది పిచ్చి పిచ్చిగా ఏదో చేసిన పద్ధతిలో కాకుండా ఆయన వచ్చిన స్టైలు, అంటే కంజక్టివిటీస్ ఉందని డార్క్ గ్లాసెస్, హాలీవుడ్లో ఏది మన బెస్ట్ ఫస్ట్ ప్రైజ్ సినీ యాక్టర్స్కి ఎవరికి వస్తుందో అలా జేమ్స్ బాండ్ లాగా వచ్చాడు. ఎగ్జాక్ట్లీ. సో జేమ్స్ బాండ్ లెక్క వచ్చేసి దెన్ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండ్ హీ సెడ్ ఎక్సలెంట్. ఏమన్నాడు, ట్రేడ్ బజూకాను ఉపయోగించుకోవటమే కాకుండా ఈ సజెస్టెడ్ లెటర్స్ డూ ద మిలిటరీ ఎక్సర్సైజెస్ ఇన్ గ్రీన్లాండ్ అనేసిండు. అని అంటే యూ కెన్ ఇమాజిన్ ఇంత అంటే చివరికి నువ్వెంత ఇంత అనుకున్నావు కానీ నువ్వు అంత కాదు అని చెప్పనీకి మాక్రోన్ ఓపెన్గా చేసేసి. అంతేకాకుండా కూడా
when you are returning back, come down to Paris and then we will host a dinner and discuss with all the NATO members. చూద్దాం, మాట్లాడుకుందాం ఈ సమస్యలన్నీ. అది కూడా అంటే ఇన్వైట్ కూడా చేసిండు, ఆయన పోతడానికి కాదు, బట్ హీ వాలంటీర్డ్. ఆయన ఏమన్నాడు, ఎప్పుడు నేనే అన్ని ప్రపంచంలో నేనే అన్ని ఆర్గనైజ్ చేస్తున్నాను, ప్రెసిడెంట్లను, ప్రైమ్ మినిస్టర్లను అందరిని పిలిపించి నేను ఏది ఒడంబడికలు చేస్తున్నాను, పీస్ అగ్రిమెంట్ సంతకాలు చేపిస్తున్నాను, ఓవల్ ఆఫీసులు అన్ని డంప కొట్టుకుంటుండు. కాబట్టి సరే నువ్వు ఇక్కడికి వస్తున్నావు కదా, ప్యారిస్కి రా, నేను కూర్చోబెడతాను, అంత మన నాటో అండ్ దెన్ EU మెంబర్స్ అంతా కూర్చుంటాం, మనం డిస్కస్ చేస్తా, సాల్వ్ చేసుకుందాం, అండర్స్టాండ్ చేసుకుందాం అని అంటే అదే ఇండైరెక్ట్గా అంత ట్రంప్ లెక్క దూకుడుతనంతో కాకుండా కూల్గా మాత్రం ట్రంప్కు ఛాలెంజ్ ఇసిరేశాడు. దాన్ని కోర్స్ ఇప్పుడు వీళ్ళు బజూకాను ఉపయోగిస్తారా, ఏది యాంటీ కోవర్షన్ ఇన్స్ట్రుమెంట్ ఇప్పటిదాకా ఎవరి దగ్గర మీద ఉపయోగించలేదు. ఎందుకంటే 2023 అక్టోబర్లో అప్పుడే వాళ్ళు దాన్ని అప్రూవ్ చేసుకున్నారు, కానీ ఏ కంట్రీ మీద ఉపయోగించుకోలేదు. కానీ అది మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్పారు కదా, దాని బేసిక్ ఎయిమ్ కనుక చూసినట్టయితే 1 trillion వర్త్ ఆఫ్ బిజినెస్ ఏది ఈ మన యూరోపియన్ EUకు తర్వాత అమెరికాకు మధ్యన ఉన్న దాంట్లో అది ఎఫెక్ట్ అయినప్పుడు చాలా వరకు అమెరికన్ కంపెనీస్ ఆల్రెడీ మొదలు పెట్టేసి నో మీరు అలా చేయడానికి వీల్లేదు, ఎందుకనంటే వీ డూ లాట్ ఆఫ్ బిజినెస్ అండ్ యూ ఆల్సో డిపెండ్ ఆన్ అవర్ అదని బిజినెస్ లీడర్స్ కూడా మొదలు పెట్టేసి. సో అంటే అట్లీస్ట్ మ్యాక్రోన్ అయితే ఇవ్వవలసినంత వాట్ ఎవర్ ధీటుగానే ఇచ్చేశాడు. అది దానివల్ల వర్క్ అయిపోయి నిన్న కూడా ట్రంప్ అనౌన్స్ చేసింది కదా, నో ఐఎమ్ నాట్ యూజింగ్ మిలిటరీ ఫోర్స్ బట్ విల్ డిస్కస్, కానీ ఐ వాంట్ గ్రీన్లాండ్స్ రైట్, టైటిల్, ఓనర్షిప్, ఎవ్రీథింగ్. అంటే తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనటం తప్ప, కాకపోతే ఏది కొంతవరకు వీళ్ళు EU నాటో యునైట్ అయ్యి నాకు ఎదురు చెప్పలేవు అనే ఉద్దేశం కొంతవరకు ఉండొచ్చు, కానీ అది స్లోగా అర్థమవుతున్నది. దానివల్ల అమెరికాకు కూడా చాలా నష్టం వస్తుంది అనేది తెలిసిపోతుంది. కాబట్టి కొంతవరకు దిగొచ్చి మాట్లాడుతున్నాడు, కానీ తను అనుకునేది మాత్రం సాధించాలనేది పట్టుదలతో ఉన్నాడు. అది ఎలాగో గ్రీన్లాండ్స్ అయితే తీసుకుంటాడు. రైట్. ఇంకో కన్సర్న్ సార్, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఆవిడ అర్సులా వాన్ డెర్ లయన్, ఆవిడ కూడా మొన్న చాలా సంచలనమైన ప్రకటన చేశారు. ఏమని, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ తోటి మేము వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అన్ అండర్స్టాండింగ్, ట్రేడ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి, ట్రేడ్ అగ్రిమెంట్, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. భారతదేశానికి గొప్ప ప్రశంస అది. మన 140 కోట్ల జనాభా ఉన్న ఈ వైవిధ్యభరితమైన ఈ దేశంలో ప్రతి ప్రాంతం నుంచి రకరకాల ఉత్పత్తులకి రకరకాల డిమాండ్లు ఉంటాయి. దాన్ని క్యాప్చర్ చేయాలని చెప్పేసి యూరోపియన్ యూనియన్ భావించింది. యూరోపియన్ యూనియన్ తరఫున ప్రెసిడెంట్ అర్సులా వాన్ డెర్ లయన్ ఆవిడ అన్నది, ఇది ఒక శరాఘాతంలాగా తగిలింది ట్రంప్కి. నువ్వు లేకపోతే మాకు మార్కెట్లు లేవా, లేకపోతే మా మార్కెట్ల కోసం వచ్చేవాళ్ళు లేరా, మేము వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ టైఅప్ విత్ భారత్ అని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఇది ఒక చంప దెబ్బ ఆయనకి. ఇన్ఫ్యాక్ట్ ఇది చంప మీద కొట్టినట్టే చెప్పింది. అండ్ మన మార్కెట్ని కోల్పోవడం ద్వారా అమెరికా ఏం కోల్పోతుంది, ఇప్పటికే వాళ్ళ సెనేటర్, ఆయన ఇద్దరు సెనేటర్లు లెటర్ రాశారు ఆయనకి, అగ్రికల్చర్ సెక్టర్ సంక్షోభంలో కూరుకుపోయింది. మనం అనుకుంటాం రిచెస్ట్ కంట్రీ అని, అక్కడ పాపం కుప్పలు వాళ్ళ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కందిపప్పు ఇంకా పల్సెస్ అవన్నీ. దాని మీద మనం అన్నాం, ఓకే నువ్వు నాకు 50 వేస్తే నేను నీకు 30 వేస్తాను. జరగలేదనుకోండి, ఆగిపోయింది. మీరు ఇమీడియట్గా ఇంటర్వ్యూని అయ్యి సంక్షోభాన్ని అడ్రస్ చేయండి అని. అన్నీ ఇప్పుడు చుట్టుముట్టేస్తున్నాయి ఆయన. ఒక్కొక్క సమస్య ప్రతిదాన్ని కెలకటం, తర్వాత దాన్ని ఆ రిపర్కషన్స్ వల్ల వెనక్కి తగ్గటం, ఇంకోవైపు మళ్ళటం. గ్రీన్లాండ్ అయిపోయింది, ఇప్పుడు మారిషస్ దగ్గర ఉన్న ఆ దీవుల దగ్గరకు వచ్చేస్తున్నాడు, డియో గార్షియా దగ్గరకు వచ్చేస్తానంటాడు. ఒకరోజు దాన్ని స్వాగతించింది ఆయన లాస్ట్ ఇయర్, ఇది యూకే నిర్ణయం తీసుకున్నప్పుడు. ఇవాళ దాన్ని కబ్జా పెట్టాలని చూస్తున్నది ఆయనే. సో ఇంత అపరిచితుల లాంటి పర్సనాలిటీ వల్ల ప్రపంచానికి, నాకు తెలిసి బ్రహ్మం గారు చెప్పారు చూడండి, ఏదో కలియుగం అంతం కాబోతుంది. ఆ అంతం కావడానికి ఏమన్నా ప్లాట్ఫామ్ నిర్మిస్తున్నాడేమో అనిపిస్తుంది. మీరేమంటారు? వాసు గారు, ఇప్పుడు అదే మీరు అన్నట్టు ఈ ట్రంప్ క్యారెక్టర్ రియల్గా ఏమవుతుందని అంటే, ఒక్కోసారి మనం వీ హ్యావ్ టు గో బియాండ్ సర్టెన్ వాట్ ఎవర్ థింకింగ్, అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించినట్టయితే పర్సనాలిటీని అర్థం చేసుకోవాలి మనం. ఈజ్ ఎ సైకోకి. ఈ సైకిక్ పర్సన్ తోటి ఏమవుతుందని అంటే, ఇప్పుడు ఎప్స్టైన్ ఫైల్స్ మీద చాలా పడుతుంది, అక్కడ ఎంతో అపోజిషన్ వచ్చేస్తుంది. దానివల్ల దాంట్లో చాలా నెక్ డీప్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. తర్వాత ఇది అపోజిషన్ వాళ్ళు, ఇది మొన్న జరిగిన మేయర్ ఎలక్షన్స్, మిగతా అదర్ స్టేట్స్లో జరిగింది కూడా
డెమోక్రాట్స్ పుంజుకొని గెలుస్తున్నారు, పాపులారిటీ పడిపోతున్నది. ఇటువంటి డొమెస్టిక్ ఇష్యూస్, పర్సనల్ ఇష్యూస్ను ఓవర్కమ్ కానీకి డైవర్షన్ టాక్టిక్స్గా కూడా ఇంటర్నేషనల్ దాంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక విధమైన ఏలు పెట్టడం, దాన్ని ఇటు చేయటం అదొకటి. ఇంకోటి ఏంటంటే ట్రంప్ అదర్ స్టేట్స్మెన్స్, అదర్ పొలిటికల్ లీడర్స్ లెక్క కాదు, ఈజ్ ప్యూర్ బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్లలో కూడా రెండు రకాలు ఉంటారు. ఇది బజార్ వెండర్ లెక్క బజార్ బిజినెస్ మ్యాన్, కానీ ఒక స్టేట్ లెవెల్ బిజినెస్ మ్యాన్ టైప్ కూడా లేదు. ఆయన బిహేవియర్, ఆయన నెగోషియేషన్ టాక్టిక్స్ ఏం లేదు. ఇది చిన్న పిల్లోడు పిచ్చి అదేదో లాలీపాప్ చూసి అది నాకు కావాలని ఏడ్చినట్టే చెప్తున్నాడు అన్నట్టు. అంటే అది చూడగానే అది నాకు కావాలి, నువ్వేమన్నా చేసుకో అనే పద్ధతిలో ఆయన మాట్లాడటం, అది కూడా కొంతవరకు ఏమవుతుంది అంటే ఇది అదర్ లీడర్స్ కు డిఫికల్ట్ అవుతుంది ఆయన అర్థం చేసుకోనికి. ఎప్పుడు ఏమంటాడు, ఏం చేయాలి, ఎలా రియాక్ట్ కావాలనేది. సో ఎనీవే, ఇప్పుడు ట్రంప్ సెకండ్ టైం రావటం నిజంగానే అది దురదృష్టకరం. మనకు ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని అవకతవకలు కలిగిస్తున్నప్పుడు కానీ అమెరికాకే చాలా లాస్ అవుతుంది. అది అమెరికన్స్ ఇప్పుడు గ్రహిస్తున్నారు. సో ఇది కనుక కంటిన్యూ అయితే ఈ అమెరికన్ గోయింగ్ డౌన్ అనేది చాలా వరకు అది స్పష్టం అయిపోతూనే ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇంకోటి మీరు ఏది మన EU ప్రెసిడెంట్ ఫాన్ డియర్ లయన్ ఆవిడ అన్న మాట ఏంటంటే ఇండియా తోటి అంటే FTA అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవటం అనేది EUకు ఎంతో ఉపయోగపడుతుంది అని భావనతోటి వచ్చారు. మనకు కూడా ఇది ఒక నిజమైన అంటే అవకాశం. ఇప్పుడు వాళ్ళు మన 26 జనవరికి చీఫ్ గెస్ట్ గా వస్తున్నప్పుడు, దాని తర్వాత మన సంతకాలు చేయడం అనేది జరుగుతున్నప్పుడు ఇండియా ఇటువంటి అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకొని మనం కూడా చూపించవచ్చు. ఎందుకనంటే అంటే ఇండియా మీద వాళ్ళ మగా గ్రూప్ అంతా మన వాళ్ళ మీద అంటే ఇండియా మీద యాంటీ ఇండియా యాక్టివిటీస్ ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి దానివల్ల ఇప్పుడు ఈ EUతోని కనుక మనం FTA సంతకాలు చేసినట్టయితే మీరన్నట్టు చెంపదెబ్బ, పెద్ద చెంపదెబ్బ US కు జరిగినట్టే లెక్కగా మనం గమనించవచ్చు. హలో, US కన్నా కూడా వాసు గారు వినిపిస్తుందా అండి? వినిపిస్తుందా అంబాసిడర్ గారు? వినిపిస్తుందా? వినిపిస్తుందా అండి? హలో, వినిపిస్తుందా అండి? వినిపిస్తుందా? వినిపిస్తుంది. అయితే ఇది అమెరికాకి తగిలిన చెంపదెబ్బ కాదు, తనకు ఆ ట్రంప్కి తగిలిన చెంపదెబ్బ. కానీ ఎంతసేపు ఆయన ఇది నేను చెప్తున్నాను, నేను చేస్తున్నాను, అమెరికాని ఎక్కడ ఇంక్లూడ్, ఈ మధ్య అది కూడా మానేశాడు. ఇంకా తానే అంటే ఇప్పుడు అమెరికా కూడా ఆయన ఎడమకాలి బొటన వేలకు ఉంది. ఇప్పుడు ఆయనే మొత్తం ప్రపంచాన్ని మొత్తాన్ని ఆక్రమించేసిన మహాకాయుడు. సో ఆయన అనుకోవటం. కెనడా ప్రైమ్ మినిస్టర్ మాట అన్నారండి, మార్క్ కార్నీ, నేను చాలా క్లారిటీతో చెప్తున్నాను, మనం పరివర్తనలో కాదు విచ్ఛిన్నంలో ఉన్నాం, వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్, అంతర్జాతీయ నియమాల ఆధారిత క్రమం అనే స్టోరీ ఈయన చెప్తున్నాడు ట్రంప్. అదంతా అబద్ధం. బలవంతులు సౌకర్యవంతంగా ఉన్నప్పుడు వాళ్ళు మినహాయించుకుంటారు. చాలా క్లియర్గా చెప్తారు. వాణిజ్య నియమాల అమల్లో అసమానంగా వ్యవహరిస్తారు. ట్రంప్ ఇప్పుడు చేస్తుంది అది 200%, 300%. ఎవరి మీద మీ పెత్తనం, మీ కర్ర పెత్తనం? ప్రపంచానికి నీతో ఎంత అవసరం ఉందో నీకు కూడా ప్రపంచంతో అంతే అవసరం ఉందనే విషయాన్ని కన్వీనియంట్గా మర్చిపోతే జీ జిన్పింగ్ నోట్లో వెలక్కాయ పెట్టేశాడు. ఈయనకి 200% అన్నాడు. తెల్లారు లేచి ఈయన వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు. రేర్ ఎర్త్ మినరల్స్ అన్నీ అక్కడే ఉన్నాయి చైనాలో. వాళ్ళు ఆల్రెడీ పక్క దేశాలు ఆఫ్రికా నుంచి కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర దాచుకున్నారు. ఇటు బర్మా నుంచి కూడా దోచుకున్నారు. అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వాటి అవసరం అమెరికాకు ఉంది. ఏమైంది? దిగిపోయాడు మన్నాడికి. అంటే ఇంత ఇన్కన్సిస్టెంట్ ఇండివిజువల్ అమెరికా అతి పెద్ద అగ్రరాజ్యంలో కూడా దాన్నే కన్సిడర్ చేస్తాం మనం. స్టాల్వర్డ్స్ అండి, టవరింగ్ పర్సనాలిటీస్ ప్రెసిడెంట్స్గా చేశారు. ఓకే, అభిప్రాయ భేదాలు దేశాల మధ్య ఉండొచ్చు కాక, దాన్ని కూడా చాలా హుందాగా వాళ్ళు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇవాళ ఇలాగా మనం ఒక కమెడియన్ని చూస్తున్నామా అనే అనుమానం అయితే అమెరికా ప్రజల్లో వస్తుంది. బయట ప్రపంచం సంగతి పక్కన పెట్టండి. ఏమంటారు సార్? 100% వాసు గారు మీరు అన్నది ఏంటంటే, ఇంతమంది టవరింగ్ పర్సనాలిటీస్ ప్రెసిడెంట్స్ ఆఫ్ అమెరికాగా ఉండి వరల్డ్ అఫైర్స్ నడిపించిన వాళ్ళు
ఛాంపియన్ ఆఫ్ ది డెమోక్రసీ, ఛాంపియన్ ఆఫ్ పీస్ అని చెప్పుకొని అవన్నీ నడిపించిన దేశం. ఇటువంటి కమేడియన్ అని వండర్ఫుల్ వర్డ్ చెప్పారు. ఆ కమేడియన్, నేను ఆ పేరు మర్చిపోయాను కానీ కమేడియన్ ఏది ఆ షో నుంచి బర్తరఫ్ చేయాలంటే నెక్స్ట్ డేనే మొత్తం రివోల్ట్ అయిపోతే మళ్ళీ ఆయన్నే పిలిస్తే మళ్ళీ ఇప్పుడు ఎక్కువ కామెంట్ చేస్తున్నాడు కామెడీ తోటి. సో ఆయనను మించాలనుకున్నాడు, ఆయన డిస్మిస్ చేపించి, కానీ అది కూడా జరగట్లేదు. నిజమే. ఎందుకు అని అంటే కమేడియన్ అంటే అట్లీస్ట్ ఎంటర్టైన్ చేస్తున్నాడు, కానీ ఈయన చేష్టలు ఎంత అంటే దురదృష్టకమైన చర్యలు, ఎంత నాశనమైన చర్యలు జరుగుతున్నాయంటే అమెరికన్స్ కి చాలా నష్టం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు గమనిస్తున్నారు 1 year తర్వాత. మీరు అన్నట్టు ప్రతిదీ నేనే చేశాను, ఇంత వెల్త్ సృష్టించాను, ఇంతమంది అన్ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చి అందరికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను, ఇన్ని బిలియన్స్ తారీఫుల ద్వారా అమెరికాకు లాభం చేపించాను, ఇంత 8 వార్సును తప్పించేసి బంద్ చేపించి పీస్ డీల్స్ చేపించాను. అది అంటే ప్రతిదీ నేను 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 అని అంటున్నప్పుడు ఇప్పుడు ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే చివరికి ఇప్పుడు అన్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అమెరికాను విత్డ్రా చేపిస్తున్నాడు ట్రంప్ ప్రతి దాంట్లో కూడా. అదే కాకుండా ఇప్పుడు ఇది బోర్డ్ ఆఫ్ పీస్ అనేది కొత్తగా క్రియేట్ చేసి అది ఆల్మోస్ట్ ప్యారలల్ ఆర్ అపోజిట్ టు యుఎన్ గా చేసి తనే చైర్మన్ ఫర్ ద బోర్డ్ పర్మనెంట్ అంట. ఆయన పర్మనెంట్ గా బోర్డు చైర్మన్, ఆయన డిసైడ్ చేస్తారు ఎవరు మెంబర్ ఉండాలి, ఎవరు చేయాలనేది అని. అదే కదా ఇప్పుడు ఏది గాజా పీస్ ప్లాన్ అదంతా డెవలప్మెంట్ అంతా ఓవర్లుక్ చేసేది అదే చేస్తున్నాడు. అదే కదా సార్ ఇప్పుడు ఆయన మాక్రోన్ అడిగింది ప్రతి దేశం $1 billion పెట్టండి, ఎందుకు పెట్టాలి అని అడుగుతారు కదా సహజంగా. ఇన్వెస్ట్మెంట్ అంటే నేను నిర్మించాలనుకుంటున్నాను కాబట్టి, నేను రీకన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మీరు పెట్టాలంటే ఎవరి కోసం రీకన్స్ట్రక్ట్ చేయాలి? అక్కడ హాలిడే రిసార్ట్ లాగా చేస్తారట గాజాని. గాజా విధ్వంసానికి కారణం ఎవరు? పరోక్షంగా మీరే. అండ్ మీరు ఇవాళ వచ్చి విధ్వంసం చేసి మళ్ళీ తిరిగి నిర్మిస్తానంటే ఎందుకు రావాలి? నాకు ఎందుకు మాక్రోన్ మాత్రం గడిచిన 1 weekగా ఆయన సూపర్ హీరోలాగా ఎమర్జ్ అవుతున్నాడని అనిపిస్తుంది సార్. ప్రతిదీ ఆయన వాయిస్ వినపడేసరికి మిగిలిన యూరోపియన్ దేశాలన్నీ కూడా ఆయన అడుగుతున్నాయి. $1 billion అక్కడ ఇన్వెస్ట్ చేస్తే రేపు మనల్ని కూడా అడుగుతాడేమో, భారత్ కూడా అడుగుతాడేమో. మనకేమన్నా అక్కడ పోర్టులు కట్టుకోవడానికి అనుమతిస్తాడా? వ్యాపారం చేసుకోవడానికి అనుమతిస్తాడా? అసలు నువ్వెవరు అక్కడ కట్టడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రశ్నలన్నింటినీ ఏది అణగారిన సమాజం వైపు నుంచి, యూరోపియన్ అణగారిన సమాజం వైపు నుంచి మాక్రోన్ అడిగారండి. అది నేచురల్. ఇప్పుడు అన్నట్టు మీరు ఈయనకు మారలాగు అనేది ఏదైతే ఆ రిసార్టు, ఆ బీచ్ ప్రాపర్టీస్ అవన్నీ ఏదైతే ఉన్నాయో అమెరికాలో, అలానే ఇప్పుడు ఆల్మోస్ట్ గాజాను అలా తయారు చేయాలని ఇజ్రాయెల్ పక్కకు. సో ఆల్మోస్ట్ ఆయన ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు, కానీ అమెరికన్ ప్రెసిడెంట్ గా ఒక ఇంటర్నేషనల్ స్టేట్స్మెన్స్ గా లీడర్ గా మాత్రం మాట్లాడట్లేదు. బిజినెస్ మెన్, పక్కా బిజినెస్ మెన్, రోడ్ సైడ్ బిజినెస్ మెన్ లెక్క మాట్లాడి నాకు ఇది కావాలి, నువ్వెంత ఇస్తావు, నువ్వెంత తీసుకుంటావు, నాకేంటి అనే ఒక సామెత ఉంటుంది కదా. ప్రతి దాంట్లో నాకేంటి అంత నేనే అన్నట్టు ఏదైతే చెప్పుకుంటున్నాడో దేనికైనా కానీ కొంత లిమిట్ ఉంటుంది కదా. బియాండ్ ఏ పాయింట్ నువ్వు 1 billion ఒక్కొక్క కంట్రీ కట్టాలి, మెంబర్ కావాలంటే ఎవరు మెంబర్ కావాలి, ఎవరిని ఎలా చేసుకోవాలి, ఎవరిని ఎప్పుడు డిస్మిస్ అంతా నేనే డిసైడ్ చేస్తాను, మీరంతా నోరు మూసుకొని కూర్చోంటే ఎవరు ఊరుకోరు కదా. సో మ్యాక్రో క్లియర్గా నో వీఆర్ నాట్ జాయినింగ్ అనేసిండు. సో దాంతో మళ్ళీ ఆయన నేను ట్రంప్ వేసే తారీఫ్ ఉన్నది కదా నాకు, ఇది ఇన్స్ట్రుమెంట్ ఈ తారీఫ్ ద్వారా నేను పని చేస్తాను, 200% వేసేస్తాను వైన్ మీద, తర్వాత వాళ్ళ అదర్ గూడ్స్ మీద ఈసేస్తాను అని బెదిరించడం మొదలుపెట్టినప్పుడు ట్రేడ్ బజూకా మేము చేస్తాం, ఆల్రెడీ దట్ ఈస్ ఇన్ వోగ్, దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తే 450 million ఎండ్ యూజర్స్ తోటి కాంటాక్ట్ పర్మనెంట్గా తెగిపోతుందని చెప్పి హెచ్చరించాడు మాక్రోన్. అదే ఇప్పుడు మాక్రోన్ ఓపెన్ గా వచ్చేసి మాట్లాడేసి ఆ బెల్జియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఓపెన్ గా చెప్పేసి డోంట్ ట్రీట్ అస్ లైక్ స్లేవ్స్ ఆర్ మెజరబుల్ స్లేవ్స్ గా ట్రీట్ చేయొద్దని కూడా వార్నింగ్ ఇచ్చేసానంటే ఈ EU ప్రెసిడెంట్ ఆఫ్ అండర్ లేయన్ కూడా ఆవిడ కూడా అదే అన్నది. తర్వాత ఆయన కౌన్సిల్ చైర్మన్ కూడా, ఈవెన్ EU పార్లమెంట్ కూడా ఆల్రెడీ ఆయన కూడా అదే అన్నాడు. ఇప్పుడు యాక్చువల్ గా EUకు US కు జరిగిన ఏదైతే ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్నదో అది EU పార్లమెంట్ రాటిఫై చేయాలి. దే పోస్ట్పోన్ ఇట్, దే పుట్ ఇట్ ఆఫ్. నిన్న జరిగిన దాంట్లో అది ఇప్పుడు రాటిఫై చేయమని కొట్టేసింది వాళ్ళు. అంటే తర్వాత చేస్తుండొచ్చు, బట్ టైం బీయింగ్ అది జరగదని ఈ రోజు మళ్ళీ EU లీడర్స్ అంతా, నాటో లీడర్స్ అంతా కూడా బ్రసెల్స్ లో సమావేశం కాబోతున్నారు. కాకపోతే ఏమైందనంటే EU కూడా కొంతమందికి కొన్ని డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి చిన్న మాట ఏం చెప్తున్నానంటే
డెన్మార్క్ సాలిడారిటీగా EU కంట్రీస్ ఆర్ నాటో కంట్రీస్ కొంతమంది సోల్జర్స్ను అటు ఇటు పంపించాలి, ఇది గ్రీన్లాండ్కు పంపించాలి. కొన్ని కంట్రీస్ అయితే జర్మనీ అంత పవర్ఫుల్ కంట్రీ ఒక్క ఆఫీసర్ని పంపించేసి మళ్ళీ వెంటనే నిన్న వాపస్ పిలుచుకున్నది. ట్రంప్ ఏదో ఒక కోప్పడేదో అనేసరికి మళ్ళీ వాపస్ వచ్చినట్టు ఇటువంటి ఏది వ్యాసిలేటింగ్ తర్వాత భయపడే కంట్రీస్ కొన్ని ఉన్నాయి కాబట్టి తర్వాత ఏమంటారు బ్లైండ్ భక్తులు లెక్క కొంతమంది ఉన్నారు. ఇప్పుడు హంగరీ ఉందనుకోండి 100% ఈ ఇది ట్రంప్ ఏది చేస్తే అది మేము 100% సపోర్ట్ చేస్తాం అన్నట్టు ఉంటుంది. కాబట్టి అటువంటి కొన్ని కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళ ద్వారా తను ఈ గ్రీన్లాండ్స్ని ఏ విధంగానైనా తీసుకోవాలనే పద్ధతిలో ఉన్నాడు. కాబట్టి ఈరోజు బ్రసెల్స్లో జరిగే మీటింగ్స్లలో కొంతవరకు క్లారిటీ వస్తుంది స్టాండ్. చాలామంది వరకు ట్రంప్కు యాంటీగాని అపోజిట్గా నిలబడాలని ఉన్నా ధైర్యం లేక నిలబడలేకపోతున్నారు. మ్యాక్రో ఇక ఫ్రెంచ్ నేషన్ మనకు మొదటి నుంచి ఉన్నదే కదా, ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది ఈవెన్ యుఎస్ కన్నా ముందు నుంచి వాళ్ళంతా ఏదో ఒక విధమైన పద్ధతిలో ఉన్న మనుషులు కాబట్టి ఆయన ఓపెనింగ్ వచ్చేసారు. సరే ఆయనకు ఎంతమంది నవ్వు సపోర్ట్ చేసి ఈ యాంటీ కోవర్షన్ ఇన్స్ట్రుమెంట్ను ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసి ఇంపోజ్ చేస్తుందా యుఎస్ మీద అని మనం కొద్దిగా వెయిట్ చేయాల్సి వస్తుంది. బట్ దానివల్ల మాత్రం చాలా వరకు ఎఫెక్ట్ అయితే పడ్డది ఏది ట్రంప్ దూకుడుతనం మీద. సో ఈ దీనివల్ల ఇప్పుడు దావోస్కు వచ్చి ఏదైతే ట్రంప్ కొంత సాధించుకోండి అంటాడు, ప్రతి చోట నేను ఐఎమ్ సక్సెస్ఫుల్ ఎవ్రీవేర్, నేను ఇది చేశాను అది చేశాను అని అంటుండే. ఇప్పుడు దావోస్ యాక్చువల్గా ఇది ఏమైందనంటే ఈ నిన్న మనం చూసినట్టయితే ఈవిడ EU ప్రెసిడెంట్ ఆవిడ ఫ్రమ్ ది లియోన్ బెసెంట్ అంటే ట్రెజరీ సెక్రటరీ స్పీచ్ ఇస్తున్నప్పుడు యూరోప్ను కించపరచగానే వెంటనే లేచి వెళ్ళిపోయింది ఆ మీటింగ్లో. అంటే లిమిటెడ్ ఒక 100 విఐపీస్ అటెండ్ అయ్యే మీటింగ్ నుంచి లేచిపోయింది అని అంటే ఎంత అపోజిషన్ తయారవుతుందో దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది.